నా వయసు 20 ఏళ్ళు. మేము మాకు మొత్తం యూరియా మొత్తం షార్టేజ్ అయిపోయింది. మేము 10 ఎకరాల పొలం నాటేసినాము. కానీ మాకు ఈ నెల రోజుల పొలం తిరిగినా కూడా ఇప్పటికీ సొసైటీలో మాకు 5 సంచుల యూరియా ఇచ్చిండ్రు. ఈ మొత్తం ఏమన్నా అంటే యూరియా లిక్విడ్ స్ప్రే చేసుకోమంటారు. అది చేసినా ఏది చేసినా పని చేస్తలేదు. ఇలా వచ్చి ప్రొద్దున 4 గంటలకు వచ్చి సొసైటీ కాడ చెప్పులు పెట్టుకొని కూకుంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఆపమని మాత్రం వీళ్ళని ఆలు కొట్టుకున్నాం. మేము ఆలం కొట్టినాము. బగ్గనే లొల్లులైనాయి. నేరస్తులే అందరూ ఒక 1000 మంది రైతులను తీసుకొచ్చి నేరస్తుల లెక్క ఊకున్నాము. కూకబెట్టిర్రు. ఈడ టోకెన్ ఇస్తారు, ఆడ మసాలు ఇస్తారు. ఇంకా మసాలా 1000 మంది కంటే ఆడ 800 మందికి మసాలా ఉన్నది అంటారు. మసాలా అందరూ కూడా మాకు తెలుస్తలేదు. ఈ మసాలా మాకు ఎట్లా చేసి రేవంత్ రెడ్డి సార్ను మసాలా మొత్తం మాకు పంపాలని మేము రేవంత్ రెడ్డి సార్ని కోరుతున్నాం. మనిషికి 700 సంచి వస్తే ఇప్పుడు మనిషికి ఒక సంచి ఇస్తారు. మస్తు మంది కొట్టుకుంటారు. ఇప్పుడు మాకు మాత్రం ఎక్కడికైనా రైతులకు మాత్రం గోదా ఉచ్చుకోకుండా నెల రోజులు కూడా దింపుతారు. పొద్దుగా వస్తుంది, సాయంత్రం వస్తుంది, పొద్దుగా వస్తుంది, సాయంత్రం వస్తుంది. నేను 10 ఎకరాలు నాటేసిన. 2 సంవత్సరాల మసాలా దొరికింది. ఇప్పుడు నాకు 2 సంవత్సరాల మసాలా ఆడవాళ్ళాలి. బోనస్ చేస్తా చెప్పి మొత్తం వరి పంట లోపలి చేసి బోనస్ తప్పించుకో ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. మసాలా కోసం వచ్చాము. మసాలా కోసం సొసైటీకి వచ్చా. సొసైటీకి వచ్చా లాఠీ చార్జీలు తగ్గినాయి. కొట్టుకున్నారు పోలీసులు. వాళ్ళు కొట్టిరు, పబ్లిక్ వీళ్ళని కొట్టిరు. తీసుకొచ్చి సొసైటీలో వస్తారు పోలీసు అంటే మా సొసైటీకి అంతా వివరంగా ఉన్నది.